దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. ఈ 30వ ఉపవాస కూడికలో దేవుడు మనకు చక్కటి ప్రవేశాన్ని కలుగజేసి ఈ దినమందు దేవుని వాక్యమును వినటానికి మన ప్రభువారు మనలను ఆయన పాద సన్నిధానంలోనికి దేవుడు మనలను చేర్చుకున్న విధానం బట్టి దేవునికి చాలా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినమందు వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యము నుండి మనం చదువుదాం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితరి. చాలు. సంఘము అనేటువంటిది దేవుని పరిశుద్ధ రక్తము చేత కడగబడి వారేమయ్యారట? నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు మన యొక్క జీవితాల్లో ఆత్మయందు ఆత్మీయతయందు కడగబడినటువంటి మనము మన ఆత్మయందు ఏమేమి కడగబడాలి? ఈరోజు మన యొక్క విషయం ఏంటంటే మన ఆత్మయందు ఏమేమి కడగబడాలి, ఏమేమి కడగబడితే ప్రభు సంతోషిస్తాడు. ఈరోజు కొన్ని మాటలు నేను మీకు చూపించాలని లేక ప్రభు వాక్యము ద్వారా మరి మిమ్మల్ని ప్రభు దగ్గరికి ప్రభు యొక్క చిత్తములోకి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాను. కొరింథీ సంఘము ఆత్మయందు కడుగబడిన సంఘముగా ఉంది. కొరింథీ సంఘం ఎలా ఉంది? ఆత్మయందు కడగబడిన సంఘము. ఈ దినమందు మనము కూడా ఆత్మయందు కడగబడిన సంఘముగా మన దేవుని ఎదుట మనం ఉండాలి. ఈ 40 దినాల ఉపవాస కూడిక ద్వారా మనము ఏ విధముగా మన అతిక్రమములను, మన పాపములను, మన జీవితాన్ని శుభ్రం చేసుకుంటున్నామో, కడుక్కుంటున్నామో, సరి చేసుకుంటున్నామో అనేటువంటిది మన యొక్క బాధ్యత. మన బాధ్యత అది. మనం ఉపవాస కూడికలకు వచ్చి మనమేమీ సరి చేసుకోకుండా, మనమేమీ ఒప్పుకోకుండా, మనమేమీ మన జీవితాల్లో ఆత్మీయ పరిశుద్ధత యందు కడగబడినటువంటి వారుగా మనం ఒక్క పని కూడా ఏమీ చేయకుండా మనం వచ్చి ఊరికే వెళ్ళిపోతూ ఉంటే దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. ఎందుకనంటే మన ఆత్మీయ జీవితము ఏమవ్వాలి అంటే కడగబడినటువంటి వారుగా మనం ఉండాలి. నీ శరీరమునకును నీ ఆత్మకు కలిగిన కల్మషము ఏమైతుందో, పాపం ఏదైతుందో దాన్ని మనం ఏం చేసుకోవాలి? కడుక్కోకుండా ఊరికే మనం దేవుని మందిరంలోనికి 45 దినాలు వచ్చి వెళ్ళిపోతే నీ ఆధ్యాత్మిక జీవితము ఒక ప్రకాశమానముగా, ఒక తేజస్సుగా, ఒక కడిగినటువంటి ఒక ముత్యములాగా నీ జీవితము దేవుని ఎదుట ఉంచబడలేదు. అలా ఉంచబడాలి. అలా ఉంచబడినప్పుడే ప్రభు సంతోషిస్తాడు. అందుకు దేవుడు ఈరోజు నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితమును గురించి, కడగబడే జీవితమును గురించి, ఏమేమి కడుక్కుంటే నీ జీవితంలో నీవు ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టముగా నువ్వు ఉంటావో కొన్ని విషయాలు మనము వాక్యముల ద్వారా నేర్చుకుందాం. ఒక క్రైస్తవ జీవితంలో, ఒక ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనుకునేవారు వారు ఏమేమి కడుక్కోవాలో కొన్ని మాటలు చెబుతాను. మొదటి మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే మన దోషములన్నిటినీ కడుక్కోవాలి.
మన జీవితంలో మన దోషాలు ఏమవుతున్నాయో వాటిని ఏం చేయాలి? కడుక్కోవాలి. అంటే నేను ఎప్పుడో రక్షణ పొందినప్పుడే నా పాపాలన్నీ నేను ఒప్పుకున్నాను, నా పాపములన్నీ దేవుడు క్షమించాడు, నా పాపములన్నీ మూటలు మూటలుగా కొట్టుకుని పోయాయి, ఇక నాలో పాపము ఇక లేదు, నేను కడుక్కోవలసినటువంటి పని లేదు అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు చాలా అజ్ఞానంలో ఉన్నావని, నీ జీవితంలో నువ్వు చాలా దేవుని యొక్క మాటలను నేర్చుకునేటువంటి స్థితిలో నీవు లేవనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనిషి యొక్క జీవితంలో తను బ్రతికినంత కాలము లోకములో అనేక ఆశలు, కోరికలు, రకరకాల పరిస్థితులు ఉంచబడుతూ వచ్చాయి. దానిని ఏమన్నాడంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము అనేటువంటిది లోకములో ఉంచబడింది. మనం రక్షించబడినప్పటికీ మన ప్రయాణము, మన జీవిత విధానము ప్రతిరోజు కూడా లోకములోనే ఉండవలసి వస్తుంది, ప్రయాణం చేయాల్సి వస్తుంది. మన జీవితం ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే లోకములో, అదే లోక మనుషుల మధ్య మనకు జీవిత విధానాలు వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. ఏదో ఒక విధానంలో, ఎవరొక మాటలో మనం ఖచ్చితంగా మాట కలపాల్సి వస్తుంది, చూపు కలపాల్సి వస్తుంది, ఆలోచనలు కలపాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనము రకరకాలటువంటి వాటిలో మనము తెలియకుండానే చిక్కబడుతూ ఉంటాం. అందుకే నీ జీవితంలో నీకు తెలియపోవచ్చు, కానీ ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నీవు అనుకోవచ్చు, నేను చక్కగా అన్నీ నేను రెడీ అయ్యాను, నేను అంతా చాలా చక్కగా నీట్గా అన్నీ నేను చూసుకున్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ అద్దం దగ్గరకు వెళ్ళగానే ఎక్కడెక్కడ లోపాలు చిన్న చిన్నవి నీవు గమనించలేనివి ఉన్నాయో అవి చక్కగా అది నీకు తెలియజేస్తుంది. ఈరోజు వాక్యము నీతో మాట్లాడబోతుంది. నీలో ఉన్న లోపాలు గుర్తించిన దేవుడు సరిచేయటానికి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవే. దేవుని బిడ్డ లోకస్తులు వచ్చి ఒకవేళ నీ మీద నువ్వు తప్పు చేస్తున్నావు అని అనిపించుకుంటే, ఒక అజ్ఞాని వచ్చి ఒక జ్ఞానము కలిగినటువంటి దేవుని బిడ్డగా ఎదుగుతున్న వాడిని ప్రశ్నిస్తూ ఉంటే ఏమవుతుంది? అవమానం కాదు, అది బాధ కాదు. అందుకే సంఘములోనే దేవుని పిల్లలను దేవుడు ఏం చేస్తాడు అంటే తన మాటలతో, తన వాక్యముతో ఆయన ఏం చేస్తాడంటే ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. తన బిడ్డలు సరి చేసుకోవాలని, తన బిడ్డలు సరి చేసుకుని వారి యొక్క జీవితాల్లో లోపము లేని వారుగా దేవుని ఎదుట ఉండాలని ప్రభు యొక్క ఆశని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దోషముల నుండి మనం ఏం చేయబడాలి? కడుగుబడాలి. కీర్తన 51వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర. దావీదు మహారాజు అయినటువంటి దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర తాను చేస్తున్నటువంటి అమూల్యమైన గొప్ప ప్రార్థన ఏమిటి అంటే దావీదును గురించి దేవుడు ఏమన్నాడు? అతడు నా హృదయానుసారమైన వాడు, అతడు నా చర్యలన్నిటినీ నెరవేర్చేవాడు. అందుకే దేవుడు దావీదుని ఏం చేశాడు? కోరుకున్నాడు. ఎందుకు దేవుడు ఆయనను కోరుకున్నాడు? ఎందుకు అతడు దేవునికి ఇష్టమైన వాడుగా మార్చబడ్డాడు అంటే అతని యొక్క దోషములను అతను గుర్తించాడు, అతని యొక్క పాపములను అతను గుర్తించాడు.
అతని యొక్క స్నేహాలను గుర్తించాడు, అతను ఉండే స్థలం ఎలాంటిదో గుర్తించాడు, అతని యొక్క జీవిత విధానంలో అతనిలో ఉన్నటువంటి అనేక పరిస్థితులను ఆయన ఏం చేశాడు, గుర్తించాడు. ఈరోజు మనం ఏం చేయాలో తెలుసండి, గుర్తించినప్పుడు ఏం చేస్తాం, లోపాలని సరి చేసుకుంటాం. అదే గుర్తించలేదు అనుకోండి, లోపాలని సరి చేసుకోలేం. ఆ లోపాలు నువ్వు గుర్తించి సరి చేసుకుంటే సమాజము నీలో లోపం ఉందని వాళ్ళు ఏలెత్తి నీ వైపు చూపించడానికి వీలుండదు. అదే నువ్వు ఒకవేళ ఆ లోపములను కానీ నువ్వు గుర్తించలేదు, నువ్వు సరి చేసుకోలేదు అనుకోండి, లోకం ఏమంటుంది, ఆ లోపాలు చూసి ఎగతాళి చేస్తుంది, హేళన చేస్తుంది. అంతేనా? అంటారా? ఖచ్చితంగా అంటారు. వీళ్ళు చూడండి, ఒక ఫోటో డబ్బా వీళ్ళకి ఎన్ని రోజులు వస్తుందో, ఎంత తెల్లగా, ఊరికి మనకు అర్థం అవటానికి, మనకు రైలీ యూజ్ చేస్తాం కాబట్టి మనకు అర్థం అవటం చెప్పాను. ఇవిగా చాలా ఉన్నాయి లోపాలు, కానీ మనకు అర్థం అవటానికి మాత్రమే నేను ఈ లోపాన్ని చెప్పగలుగుతున్నాను. కనుక మన జీవితాలలో లోపము అనేటువంటి దానిని గుర్తించినట్లయితే సరి చేసుకుంటావు. నువ్వు గుర్తించకపోతే లోకము నీ లోపాలు గుర్తించి నిన్ను ఏలెత్తి చూపించాల్సి వస్తుంది. నిన్ను చూసి, నీ ముఖం చూసి, నీ కోటికి చూసి నవ్వాల్సి వస్తుంది. అంతేనా? అందుకే మనం ఏం చేయాలి, వాళ్ళు నవ్వి నీకు అవమానం కలిగించి నువ్వు తలదించుకునే దానికంటే, వారు నవ్వక మునిపే, నువ్వు తలదించుకోక మునిపే, నీకు అవమానము రాక మునిపే సరి చేసుకోవటం మంచిదని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే వాక్యములో ఏమన్నాడనమాట, దావీదు ఏమని చెబుతున్నాడండి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. ఈ ఉపవాస కోడికలలో నీ దోషము ఏమై ఉన్నదో, నోటి దోషం ఉండొచ్చు, ఆలోచన దోషం ఉండొచ్చు, లేతే సత్యాన్ని అసత్యముగా మార్చే దోషం ఉండొచ్చు, లేక నీవు యథార్థముగా నడుచుకోలేనటువంటి దోషము కావచ్చు, లేకపోతే యథార్థతను గుర్తించలేని దోషము కావచ్చు, లేకపోతే తప్పుని ఒప్పుకోలేని దోషం ఏదైనా కావచ్చు. ఏ ఏ దోషాలు మన జీవితాల్లో ఉన్నాయో ఆ దోషాలు మనం ఏం చేయాలి అంటే ఈరోజు మనము సరి చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు, దావీదు గారు ఏమని చెప్తున్నారు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రంగా పరచుము. అంటే దేవుని యొక్క పిల్లలు ఈ ఉపవాస కూడికలలో ఏం చేయాలి అంటే, ఒకటి నీ దోషము పోయేటట్టుగా మనం ఇక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. మన ఊరికే మనం వచ్చి వెళితే దేవుడేదో నీకు మార్కులే చేస్తాడు, దేవుడేదో నీకు సహాయం చేసేస్తాడు అనుకుంటే నువ్వు అజ్ఞానివి. జాగ్రత్త. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి సరి చేసుకోకుండా వెళ్ళిపోతే దేవుడు నీకు నేమి సరి చేయడు, నీకే సహాయమును చేయడు. అంటే నువ్వు ఇష్టపడాలి, అంటే నువ్వు పర్మిషన్ ఇవ్వాలి, నన్ను సరి చేయనైనా పర్మిషన్ ఇవ్వాలి. ఆయన దేవుడైనప్పటికీ తన బిడ్డల దగ్గర ఆయన ఎంత మర్యాదను, ఎంత క్రమాన్ని కోరుతున్నాడు చూడండి. నన్ను సరిచేయనైనా అప్పగిస్తే సరి చేస్తాడు. నా కుటుంబానికి ఈ ఆశీర్వాదం ఇవ్వనైనా అడిగితే దేవుడు సహాయమును చేస్తాడు. అంటే నిన్ను గౌరవించేవాడు. నువ్వు ఘోరమైన పాపిగా ఉన్నా, నీ పాపాన్ని విడిచిపెట్టుకోకుండా నీవు ఉన్నా, ఇంతకాలం దేవుడు నిన్ను శిక్షించుకోకుండా నిన్ను కాపాడుతున్నాడంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. నిన్ను ఎంత దేవుడు గౌరవిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవుడేదో చేతగాని వాడని 3 మేకులు పీక్కోలేడా, ఆయనకి ఆ జ్ఞానం లేదా, ఆయన ఏమన్నా లేకపోతే తను తాను రక్షించుకోలేనివాడు, ఇతరులకేమీ ఆయన ఎవరితోనూ అనిపించుకునే స్థాయి తగ్గిన వాడేమీ కాదు. ఆయన తండ్రి యొక్క ఉద్దేశములను
నెరవేర్చటానికి ఆయన తను తాను తగ్గించుకుని అక్కడ తండ్రి చిత్తంలో నిలబడుతున్నాడు. అంతే. ఈరోజు నీవు నేను కూడా, మనందరము కూడా దేవుని యొక్క పిల్లలుగా నీ దోషము నీ పాపము ఏమైతే ఉన్నదో దానిని బాగు చేయమని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఎంత ఘోరమైన దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, సరిచేస్తాడు. వారి పాపము నుంచి దూరముగా వారిని వేరు చేస్తాడు. తిరిగి వారి యొక్క జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు సహాయమును వారు నడిపిస్తాడు. నేను గొప్ప ప్రయోజకునిగా ఆయన నిన్ను చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా నీ పాపములు ఏమై ఉన్నాయో అవి ఎవరికి తెలుసు. జాగ్రత్త. మనుషుల దగ్గర తోక జాడించినట్లు దేవుని దగ్గర జాడించడానికి ప్రయత్నం చేయవకండి. దేవుడు చాలా శక్తి కలిగిన వాడు, రోషము కలిగిన వాడు. ఆయన నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు అంటే నువ్వు సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి, దేవుని బిడ్డలుగా మార్పు చెందటానికి నీవు వచ్చావు. నీవు అలాగ వచ్చి, ప్రభువా నేను ఈ స్థితి నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ పరిస్థితి గట్టిగా నన్ను పట్టుకుని నన్ను చాలా నీ బిడ్డగా ఎదగనీయకుండా ఇది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, దీని నుంచి నాకు సహాయమును దయచేయి, నన్ను బలపరచునైనా, నేను బలహీనుడు కాకుండా, నేను పడిపోకుండా అని అడగండి. బలహీనులకు దేవుడు బలపరుస్తాడు, అజ్ఞానులకు దేవుడు జ్ఞానం ఇస్తాడు, కృంగిన వారిని దేవుడు పైకి, పడిపోయిన వారిని దేవుడు నిలబెడతాడు. దేవుడు ఈరోజు నీ జీవితంలో ఎక్కడ ఏ విధముగా నువ్వు పడిపోయావని చెప్పండి. ఆయనకి తెలియదు అంటే ఆయన తెలుసు, నువ్వు చెప్పాలిగా. ఇప్పుడు యాకోబు ఏశావులాగా వేషం వేసుకుని వచ్చి మోసం చేశాడు. ఎవరు వేషం వేసుకుని? అన్నయ్య వేషం వేసుకుని వచ్చాడు. పుట్టించిన వాడికి తెలియదా? ఒకరోజు యేసు ప్రభు దేవుని యొక్క పాదాల దగ్గర చేరి, నీవు నన్ను నీ పేరేంటని అడిగాడు. ఏమన్నాడు? ఏశావన్లా తండ్రి దగ్గర మాట్లాడినట్లు తండ్రి దగ్గర వేసినట్టు ఇక్కడ ఇలా కుదరదు, అక్కడ వేయటే కుదరదు. తండ్రి వేరు, దేవుడు వేరు. నువ్వు తండ్రిని మోసం చేసినట్లు, లేకపోతే మనుషులు మోసం చేసినట్లు, లేకపోతే కుటుంబాన్ని మోసం చేసినట్లు, నీ నమ్మినటువంటి వారిని మోసం చేసినట్లు దేవుని మోసం చేస్తాడు, కుదిరేది కాదు. అందుకు ఏమన్నాడంటే నీ పేరు ఏంటన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా పేరు ఇక నువ్వు యాకోబు కాదు నాయనా. నువ్వేం చేయాలి అంటే నువ్వు నిజమే చెప్పావు. ఇప్పుడు అబద్ధం చెప్పలా. దేవుని పిల్లలు సరి చేసుకునే వాళ్ళు నిజం చెప్పాలి, యథార్థత చెప్పాలి. నీ పాపం ఏదైందో అది దేవుని ఎదుట దానిని గట్టిగా ఒప్పుకోవాలి. దాన్ని దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఈరోజు నీ జీవితము వర్ధిల్లాలి. ఏ పాపమైతే నీ జీవితాన్ని ఎదగనీయకుండా, నేను అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండనీయకుండా ఏదైతే నీకు అడ్డుగా ఉంటుందో దాన్ని తీసివేసి దేవుని నువ్వు బహుగా ఫలించడానికి దేవునికి సహాయమును చేయటానికి విలువైన ఉపవాస కొడుకులు దేవుడు ఇచ్చాడు. అయినా నీ పాపాన్ని అలాగే పెట్టుకుని నువ్వేదో పైకి వేషధారణతో భక్తి చేస్తున్నట్లుగా ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వస్తే మోసపోకుడి దేవుడు చివరి దినాలు కొంచెం ఇంకా గట్టిగా ఉంటాయి. వాక్యాలు ఇంకా కొంచెం గట్టిగానే ఉంటాయి, మీరు భరించాల్సిందే. ఎందుకని అంటే ద్వేషం కాదు, సరి చేసుకోవాలని. ఈ 40 దినాల ఉపవాసకుడికి ద్వారా నీకు మేలు కలగాలని, నీ జీవితము ప్రభు దగ్గరగా చేర్చబడాలని, ప్రభు యొక్క కృప నేను దాటి పోకుండా జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆ కృప నిన్ను అంతకంతకు బహుగా నిన్ను దీవిస్తుందని, నీ కన్నీరు ఫలిస్తుందని, నీ అవసరతలు తీర్చబడతాయనే నా తపన.
అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే మీరు క్షేమంగా ఉండాలనే కదా నన్ను సేవకుడుగా దేవుడు ఇక్కడికి. మరి మీ క్షేమం కొరకు ఖచ్చితంగా నేను మాట్లాడాలి, ప్రార్థించాలి, హెచ్చరించాలి. మీకు మేలుకరమైన మార్గంలో నేను వారిని మిమ్మల్ని ఖచ్చితంగా నడిపించాలి. ఇది బాధ్యత. ఈ బాధ్యతలో కుటుంబ బాధ్యత కలిగినప్పుడు కుటుంబాల్లో వ్యతిరేకతలు లేకపోతే మాట వినే స్థితి, ఆ బాధ్యత కలిగినటువంటి వారికి లేకపోతే కోపాన్ని కలిగించేటువంటి స్థితి ఏదైనా వచ్చిందంటే సహించలేడు. ఖచ్చితంగా కోపం అనేది అక్కడ వస్తుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా మీరు నన్ను భరించాలి అనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యంలో అక్కడ ఏమంటున్నాడు దావీదు, నా దోషములన్నీ పోవునట్లుగా నీవు నన్ను ఎలా కడగాలి? కొంతమంది కడిగేటప్పుడు బాగుగా కడుక్కోలేరనే, బాగుగా కడగండి అని ఇక్కడ ఒక్కి చెబుతున్నాడు. ఇప్పుడు కొంతమంది అంట్లు తోమారు అనుకుందాం మనం, అంటే రోజు మనకు ఆ పని తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంట్లు తోమేటప్పుడు కొంతమంది అడవుడిగా తోమేటప్పుడు ఏమవుతుందంటే ఆ సోపును సరిగ్గా పోయేటట్టుగా నీళ్ళతో కడకపోవటాన్ని బట్టి అది ఆరిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? నువ్వు స్నానం చేసేటప్పుడు ఆ సోపు పోయేటట్టుగా నువ్వు ఒకవేళ తోమపోతే నీ శరీరం మీద కూడా అది ఎలా ఉంటుంది? ఎప్పుడైనా గుర్తించారు ఎప్పుడైనా? ఉంటుందా? అంటే మనం ఏం చేయలేదు, పనిని జాగ్రత్తగా చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు అనుకుంటావు నేను పని అంతా అయిపోయింది, నేను బాగా చేశాను అనుకుంటావు. కానీ దేవుడు మార్కులు వేసేటప్పుడు ఇదేంటి ఇక్కడ నువ్వేమనుకుంటావు? నేను పని బాగా చేశా కదా, అందరికంటే ముందు అయిపోయింది కదా నా పని నువ్వు అనుకుంటావు. ఆ తర్వాత ఆ మార్కులు ఈ మార్కులు లేకపోతే ఆ లోపాలు ఈ లోపాలని చూసి అన్నీ కట్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి నీకు 0 రావచ్చు. లాస్ట్కి నీ జీవితంలో ప్రతిఫలాలకు వచ్చేసరికి, దేవుని దగ్గర ఏదైనా కృప పొందుకోవటానికి వచ్చేసరికి, నీకు మార్కుల దగ్గరికి వచ్చేసరికి 0 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. చాలామంది ఎగ్జామ్స్కి వెళ్తారు, పేపర్లు ఇచ్చిన దాన్ని మొదటి ఇచ్చిన దాన్ని రాస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఎడిషన్ తీసుకుంటారు, అది రాస్తారు, మళ్ళీ ఎడిషన్ తీసుకుంటారు, రాస్తూ ఉంటారు. చివరాఖరికి ఏం చేస్తారు? వాటిని దిద్ది మార్కులు వేసే సమయం వచ్చేసరికి అన్నీ కొట్టేస్తారు. ఎవరు చక్కగా రాశారో వారికి మంచి మార్కులు వేస్తారు. కొంతమంది ఎడిషన్లు తీసుకున్నా లేకపోతే పేపర్లు రాసినా ఎన్ని రాసినా వారు సరిగ్గా రాయినప్పుడు వారికి అంత 0 వస్తుంది. జాగ్రత్త. ఈ 40 దినాల ఈ ఉపవాస గుడికిలో ఒకవేళ 40 దినాలు వచ్చావు, 40 దినాలు దేవునితోనే ఉన్నావు, కానీ నీవు సరి చేసుకునే విషయాల్లో లోపాలతోనే ఒకళ్ళు ఉన్నట్లయితే దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు, నీకు 0 వస్తుంది. అది ఎంత విచారమో, ఎంత దుఃఖమో, ఎంత బాధ వేస్తుందో మనసున్న వారికి. ఏముందలే వాళ్ళకు 0 వచ్చింది, నాకు 2 వచ్చింది కదా అని అనుకుంటే ఎవడేం చేయలేడు. పర్వాలేదు, దాని మీద నాకు 10 మార్కులు వచ్చినాయిగా అంటే ఇక్కడ ఏం చేయలేం. 0 అయినా 2 మార్కులైనా 10 మార్కులైనా 20 మార్కులైనా 25 అయినా 30 అయినా వేస్టేగా, పాస్ అవ్వలేదుగా. ఆ సంవత్సరం నీ జీవితంలో మరలా వెనకబాటేగా. అందరూ పై క్లాస్కి వెళ్తుంటే నీవు అక్కడే. అది అల్పకాల సంతోషం తప్ప అది శాశ్వతమైన సంతోషం కానే కాదు. అందుకు ఈరోజు నేను చెప్పేది, ప్రభు వాక్యం చెప్తుంది, వాక్యము అనేటువంటిది వితుస్తున్నప్పుడు, వెదజల్లుతున్నప్పుడు అవి కొన్ని స్థలాల్లో పడ్డాయంట. ఆ స్థలాల్లో పడినటువంటి వాక్యము ఏమవుతుందంటే అది మొలుస్తుంది, కానీ కింద రాతి నెలగా ఉంటుంది బట్టి అది మొలవలేదు, అది ఎదగలేదు, మెత్తలేదు. కాబట్టి కొంతమంది హృదయాలు కఠినంగా ఉంటే వాక్యము నీలో ఫలించదు. త్రోవ ప్రక్కన పడిందంట మరొక విత్తనం, అది త్రోవ పక్కన పడేటి బట్టి ఏమైందంట, పక్షులు వచ్చి వాటిని వెతుకుని పోతున్నాయి అంట. జాగ్రత్త. ఒకవేళ హృదయం అనే దానిలో లేకుండా అది ఒకవేళ బయట ఒకవేళ ఆ విత్తనం పడినట్లయితే అది
ఫలించదు, అది కూడా అపవాది వచ్చి దొంగిలిస్తాడు. మరొక విత్తనం గురించి చెప్పాడు, అది ముళ్ళ కంచులో పడింది అన్నాడు. ముళ్ళ కంచులో పడింది, ఫలిస్తుంది, కానీ అది ఏమవుతుందో తెలుసా? అది అణిసివేయబడుతుంది. దీనిని ఏమన్నాడంటే ఐహిక విచారములో, ఈ లోకములో అనేకమైన విచారములు ఉన్నాయి నీకు, ఇవి నిన్ను ఎదగనీయట్లేదు. భక్తిలో ప్రభువుతో నీవు బలపడని కూడా చేస్తున్నాయి. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా జీవితంలో దేవుడు నాకేం చేశాడు అనేటువంటి కొన్ని పరిస్థితులు నిన్ను అణిసివేస్తున్నాయి. ఇంకోటి చెప్పాడు, అది మంచి నేలలో పడిన, ఈరోజు నేను చెప్పేది ఆ 3 లాగా ఒకవేళ నువ్వు ఉంటే సరి చేసుకోండి. ఈ 4వ నేలలాగా మంచిగా ఉంటే నీ జీవితమును దేవుడు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దేవుడు నీవు ఆస్వాదించబడటానికే దేవుడిచ్చిన స్థలం ఇది. ఇదేదో ఊరికే కూర్చుని పోవటానికి కాదు, ఇది అన్ని స్థలాల్లో కూర్చుని కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళేది కాదు. ఇది ఈ లోకములో మనం జీవించినంత కాలంలో సరి చేసుకుని సరిచేయబడిన వ్యక్తులుగా పరలోకానికి మనం వెళ్ళాలి. ఏదో 4 మాటలు చెప్పుకొని నవ్వుకొని వెళ్ళిపోయేది కాదు, ఇది కాలక్షేపం కలిగింది కాదు, ఇది ఒక బాధ్యతతో కూడినటువంటిది. ఈ స్థలము నీ జీవితాన్ని ఒక విలువైనటువంటి ఒక మంచి మనిషిగా మార్చగలిగేది ఈ విలువైన స్థలము. నీ జీవితంలో ఏ దోషాలైతే ఉన్నాయో ఆ దోషాల ద్వారా వచ్చే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో అది నీ మీదకు రాకుండా దాని నుంచి తప్పించేదే ఈ స్థలము. అందుకే దేవుడు నీవు శిక్షించబడటం ఇష్టం కాక ఆయన చనిపోయాడు కదా, శిక్ష తన మీద వేసుకున్నాడు కదా. దేవుడు నిన్ను విడిపించిన, దేవుడు నిన్ను రక్షించిన, నీ కొరకు వెలను దేవుడు కట్టినప్పటికీ కూడా మరలా మనం పాపం అనే దాసత్వం కిందకి మనం వెళ్ళిపోతున్నాం. మళ్ళా దీని ద్వారా నీకు వచ్చే శిక్ష భయంకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను సరి చేయటానికి ఆయన మరలా రెడీగా ఆయన ఉన్నాడు. అంటే ఆ రోజు నువ్వు ఒప్పుకోకపోయినా నీ కొరకు చనిపోయాడు. ఈరోజు నీవు ఒప్పుకుంటే దేవుడు నీకు సహాయమును చేస్తాడు. ఇప్పుడు ఆ రోజు నువ్వు ఒప్పుకోకపోయినా నీ కొరకు శిరుమరణం పొందాడు, నీ పాపముల కొరకు ఆయన వెలను చెల్లించాడు. ఈ రోజు అయితే మాత్రము నువ్వు దేవుని బిడ్డమని చెప్పి పాపంలో ఉంటున్నావే, నీవు దేవుని బిడ్డమని చెప్పి నీలో దోషాలు ఉంటున్నాయే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే సరి చేసుకోవాలి, నువ్వే ఒప్పుకోవాలి. అందుకే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడా? సరి చేయమని దేవునికి అప్పగించుకున్నాడా? ఈరోజు నువ్వు అదే చేయాలి. ఈ కోడికల ద్వారా నువ్వు సరి చేయబడాలి. ఈ కోడికల ద్వారా నీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తీసివేయబడాలి. దేవుని బిడ్డలుగా నువ్వు మార్పుని చెంది కడిగిన ముత్యములాగా ఈ స్థలం నుంచి మన గృహాలకు వెళ్ళాలి. ఒకప్పుడులాగా కాదు. ఇది నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన కూడికగా మన జీవితాలు ఉంచబడాలి. రెండవదిగా మనం కడుక్కోవలసింది ఏంటో చెప్తాను. సంఘము అనేటువంటిది ఆత్మ ఎందు కడగబడిన సంఘము కాబట్టి ఒకటేం కడుక్కోవాలి? మన దోషాలని మనం కడుక్కోవాలి. రెండవది మనం ఏం కడుక్కోవాలన్నమాట? మన హృదయాలను మనము కడుక్కోవాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. యెరూషలేమా, చూసారా ఎక్కడున్నాయి అన్నీ? హృదయములుండే ఏమున్నాయంట? ఏమున్నాయి హృదయంలో? దుష్టుడి యొక్క అభిప్రాయాలు. దుష్టుడు అంటే ఎవరు? అపవాదిని ఏమంటారు? మంచోడు అంటారా? దుష్టుడు అంటాడు, చెడ్డవాడు అంటారు. ఇప్పుడు ఆ చెడ్డవాడి యొక్క అభిప్రాయాలు దేవుని బిడ్డలు ఉంటే ఎలా? దేవుడు మంచివాడు కదా, అపవాది ఏమో చెడ్డవాడు కదా. ఆ చెడ్డవాడి యొక్క అభిప్రాయాలు ఎవరిలో ఉండాలి? చెడ్డవాడులో ఉండాలి, సాతాను బిడ్డలో ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఎవరు బిడ్డలమే? కడుగబడిన వారివేగా, కడుగబడినటువంటి సంఘమేగా, దేవుని చేత ప్రేమించబడిన వారే కదా, రక్షించబడినటువంటి వారివే కదా, దేవుని బిడ్డలమని మనం చెప్పుతున్న వారివే కదా, ఆయన శరీరంలో రక్తంలో ఆయన శరీరంలో రక్తంలో మనం పాలిభాగస్థం అవుతున్న వారివే కదా.
ఇప్పుడు మనలో ఆ చెడ్డ ఆలోచనలు, ఆ చెడ్డ తలంపులు మనలో ఉంటే, ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, ఎన్నాళ్ళు నాయన ఇది, ఎన్ని ఉపవాస కొడుకులు, ఈ ఉపవాస కొడుకు 40 రోజులు కూడా అయిపోతున్నాయిగా, దగ్గరకు వచ్చినాయిగా, 30 వచ్చినాయిగా, ఇంకెన్ని ఉన్నాయి, ఇంక ఇప్పుడు కూడా కడుక్కోవా, ఇంక ఇప్పుడు కూడా హృదయం కదిలించబట్టలేదా, ఇంక ఇప్పుడు కూడా నీకు దేవుని మీద ప్రేమ ఏమీ రావట్లేదా, నువ్వు కడగబడుకోకుండా, నీ హృదయాన్ని సరి చేసుకోకుండా, నీ ఘోర దుష్టత్వము దేవునికి కనిపిస్తుందిగా. ఎవరితో మాట్లాడతాడు ఇది? నీ ఘోర దుష్టత్వము నాకు కనిపిస్తుంది, నువ్వు దీనిలో పాలుభాగస్తుడు అవటానికి నీకు యోగ్యత లేదు. ఒక గారడి వారితో మాట్లాడుతున్నారు. మన గారడి వాళ్ళం కాదే, మన దేవుని బిడ్డలమే, దేవుని ప్రేమిస్తున్నటువంటి వారమే. మన జీవితాల్లో మన యొక్క దుష్టత్వం దేవునికి కనిపించదా? ఆకాశము నుంచి దేవుడు ఏం చేస్తున్నారు? నరులను పరిశీలన చేస్తున్నారు. ఎవరు వివేకము కలిగి దేవుని ఈరోజు నువ్వు వెతికేటువంటి దాన్ని చూస్తున్నాడు, నీ ప్రార్థన చూస్తున్నాడు, నీ దేవుని మందిరంలో నీ నడక, నీ పడక, నీ ఆలోచనలన్నీ ఇక్కడ దేవుడు అన్నీ చూస్తున్నాడు. ముద్దు కలిగి సరి చేసుకున్నావా? దేవుడి నీ జీవితాన్ని బాగుగా దేవుడు సరిచేస్తాడు. ఎందుకనంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఘోర దుష్టత్వాన్ని దేవుడు చూస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల్లో. అందుకంటున్నాడు, హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైన వ్యాధి కలిగినటువంటిది. దానిని గ్రహించగలిగే దేవుడే కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నటువంటి దేవునికి మనం ఏం చేయాలంటే, నీ ఘోర దుష్టతో కూడినటువంటి నీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. నా కుమారుడా, నీ హృదయం నాకు అడుగుతున్నాడుగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? నీ హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? నీ హృదయాన్ని దేవుని ఆలయముగా ఎవరి కొరకు మార్చాలి? దేవుని కొరకే కదా మనం మార్చాల్సింది. ఆ హృదయములో, ఆ దేవాలయములో దేవుడు ప్రయాసపడిందేమో ఆయనైతే, ఆ దేవునికి నీ హృదయములో చోటు లేకుండా, ఆ ప్రేమ కలిగినటువంటి దేవునికి నీ హృదయంలో చోటు లేకుండా, ఆ దేవుని యొక్క భయము భక్తి అనేటువంటిది నీలో లేకుండా, ఒకవేళ అపవాది నిన్ను పాడు చేస్తున్నటువంటి వాడికి నీ హృదయంలో చోటు దొరికిందే అనుకోండి, ఎంత వేదన ఉంటుంది చెప్పండి, ఎంత వేదన ఉంటుంది. అందుకే అర్థం చేసుకోండి, నువ్వు దేవుణ్ణి దుఃఖపెట్టవద్దు. నువ్వు దేవుని బిడ్డవి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు ఇశ్రాయేలువి. దేవుడు నిన్ను తన బిడ్డలుగా ఆయన అంగీకరించుకున్నాడు. ఆయన నీకు దేవుడుగా ఉండటానికి ఆయన అంగీకరించాడు. ఈరోజు నీవు ఆయనకు కాకుండా వేరే వారిని హృదయంలోనికి చేర్చుకోవటం ఎంత దుఃఖం, ఎంత బాధ. నీ హృదయంలో వేరే వారికి చోటు ఉంటే నిన్ను ప్రేమిస్తున్న భర్తకు బాధేగా, నీ పిల్లలకు బాధేగా, మరి దేవునికి బాధ ఉండదా? జాగ్రత్తగా నీ హృదయమును, నీ జీవితమును బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ 40 దినాల ఉపవాసకుడికి ద్వారా మనం ఏం చేయాలి? మన హృదయాలను మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. మన హృదయాలను ఏం చేయాలి? కడుక్కోవాలి. కడుక్కోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? చెడుతనం మనం ఏం చేసుకోవాలి? యేసుప్రభు వారు జనసమూహముతో యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. ఏ శుద్ధి? ఏ శుద్ధి? మరి మనం కడుక్కున్నావా? హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నామా? హృదయాన్ని శుద్ధి చేసుకుంటే హృదయంలో ఏముండకూడదు ఇక, అంతేకా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ చెడుతనం ఏదైతుందో మన హృదయాలలో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు సరి చేసుకోవటానికి ఈ ఉపవాస కోడికలు. నువ్వు సరి చేసుకోకుండా నీ పాపపు హృదయాన్ని, నీ చెడు హృదయాన్ని, నీ కక్ష హృదయాన్ని, నీ ద్వేష హృదయాన్ని, శరీర ఆశల హృదయాన్ని అలాగే నువ్వు పెట్టుకుని నువ్వు వెళ్ళిపోతే నువ్వు దేవుని చూస్తావా? నువ్వు దేవుని దగ్గరికి వెళతావా? మరి ఈ ప్రయాస అంతా ఎక్కడికి వెళ్ళటానికి?
నరకానికి వెళ్ళటానికా దేవుని దగ్గరికి వెళ్ళటానికా? నరకానికి వెళ్ళే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు కూడా ఎత్తట్లా. ఎన్నన్నావాడిని, అయ్యా నన్ను పరలోకానికే చేర్చయ్యా, నా బతుకు ఎట్టన్నావాడిని. ఇదేగా మన ఆశ. ఇప్పుడు ఈ ఆశ నీలో తీర్చబడాలంటే ఒకవేళ అలా ఉన్నావేమో, ఇక్కడైనా మనం సరి చేసుకోవాలిగా, ఇక్కడైనా మన జీవితాలు సరి చేసుకోవాలిగా, ఇక్కడైనా దేవుని బిడ్డలుగా మార్పు అనేది మనలో రావాలి కదా. మన హృదయం సరి లేకపోతే మనం దేవుని చూడలేము కదా, దేవునితో ఉండలేము కదా. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సాతాను చూడాల్సి వస్తుంది. ఇక దేవుని చూడలేకపోతే ఎవరు చూడాలి? పరలోకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళాలి? మరి మనం పరలోకానికి వెళ్ళటానిక, నరకానికి వెళ్ళటానిక? మన పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు? ఏం కడుక్కోవాలని చెప్తున్నాడు? అది కడుక్కోవాల్సిందే. ఇది నువ్వు కడుక్కోవటానికి, నువ్వు శుద్ధి చేసుకోవటానికి దేవుడు నీకు ఈ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది రెండవది. మూడవది మనం ఏం కడగాలి అంటే మన కన్నులు కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? ఇదేంటంటే కన్నులు కడుక్కోవటం. కన్నులు ఏముంటుంది? ఇప్పుడు దాకా హృదయం ఉందంటే అది వేరే. కన్నుల్లో కూడా ఏముంటుంది? ఉండదా కన్నుల్లో? ఆ కన్నులు అసలు ఏముండదా? అన్నం ఎక్కువ తింటుంటే ఇంత తింటుందా? మంచి బట్టలు కట్టుకుంటే చూసేదేది? కది నగలు వేసుకుంటే చూసేదేది? కది మంచిగా ఉంటే ఇల్లు కట్టుకుని చూసి ఏడ్చేదేది? అంతే కదా. ఇప్పుడు దావీదు ఒకప్పుడు గొర్రెలు కాపరి. ఇప్పుడు ఆయన గొర్రెలు కాపరుకుంటే ఏ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? మామగారికి ఏమవుతుంది? ఈడేట్రా నిన్నటి దాకా మొన్నటి దాకా వీడు అసలు ఈడు ఎవడో తెలియదు ఎవడికి. ఇప్పుడు వీడొచ్చి మళ్ళీ అల్లుడే కూతురునిచ్చాడు అందరి ముందు. ఇవ్వకపోతే బాగాదుగా. ఇప్పుడు అందరి ముందు ఏమన్నాడు? నా రాజ్యమును సగం ఇస్తాను, నా కుమార్తెని ఇస్తాను అని జయించిన వాడికి అన్నాడు కదా. మాట ప్రకారం ఏం చేసాడు? ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన్ని చంపాలి. ఆయన చంపిపోతే నా కొడుకు మళ్ళీ సింహాసనం ఉండదు. ఇప్పుడు మేకై కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చి ఇంట్లో పిలుస్తున్నాడు, భోజనానికి పిలుస్తున్నాడు, అల్లుడని పిలుస్తున్నాడు, ఇటు విసురుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన్ని అనేక మార్లు తప్పేస్తాడు. ఎందుకని? దేవుడు ఆయన ఏర్పాటు. అంతే కదా. దేవుని ఏర్పాటులో ఉన్నవాడికి దేవుడు ఏం చేస్తాడు? శత్రువులు ఎంతమంది ఉన్నా, ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉన్నా దేవుడు ఎప్పుడు వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆ దేవుడు తోడుగా ఉండబట్టే ఆ దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవాడు ఎప్పుడు క్షేమంగానే ఉంటున్నారు. అది దేవుడి వాక్యం చెప్తూ ఉంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కన్నుల గురించి యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వాక్యము. నా కన్నుల మీద పూసి ఇప్పుడు ఈ కన్నులు దేవుడు ఏం చేశాడు? ఈ కన్నులను ఏం చేశాడు దేవుడు? బాగు చేశాడా? అంటే ఈ కన్నులు కలిగిన వాడు ఏం చేయలేకపోతున్నాడు? కన్నులైతే ఉండే కానీ చూడలేకపోతున్నాడు. అంటే గుడ్డివాడు అనుకుందాం. లేకపోతే అపవాది ఏం చేశాడు? గుడ్డితనాన్ని కలుగు చేశాడు అనుకుందాం. మరి ఈ గుడ్డోడు దేవుని యొక్క స్థితిని చూడలేకపోతే, మంచిని చూడలేకపోతే ఏమంటాడు? బర్బాయి మాకు కావాలి, యేసయ్య మాకొద్దు, సిలువ వేయిండే కేకలేస్తాడు లేదా? ఇప్పుడు ఆయన కన్నులు తెరిస్తే ఏమవుతాడు? దేవుని కొరకు పౌలు మార్చబడినట్లుగా, ఒక హింసకుడు, ఒక దోషకుడు మార్చబడి దేవుని కొరకు శ్రమపడినట్లుగా కన్నులు తెరవబడినప్పుడే దేవుని అర్థం చేసుకోగలుగుతాడు. అందుకు ఇప్పుడు ఏం చేశాడంటే ఆ గుడ్డివాడి యొక్క కన్నులను దేవుడు తెరవజేస్తున్నాడు. ఈరోజు మనం కూడా కడుక్కోవాలి. ఎక్కడికి వెళ్ళి కడుక్కోమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? వెళ్ళమన్నాడు కోనేటిలోకి. కడుక్కున్నాడా? కడుక్కుంటే ఏమైంది? మరి ఈరోజు మనం కూడా కడుక్కోవాలి లేదా?
కడుక్కోవాలి? కనులు కడుక్కోవాలి. శుభ్రంగా నీ కనుల్లో ఏ దోషం ఉందో, ఏ పాపం ఉందో, ఏ విషపూరితమైనటువంటి చూడలేనటువంటి స్థితి ఉందో, లేకపోతే విషపు చూపులు ఉన్నాయో, వారి కన్నులు పైకెత్తే కన్నులు, వారి కన్నులు కిందకు చూసే కన్నులు. ఇప్పుడు దావీదు ఎక్కడి నుంచి ఎక్కడ చూశాడు? మిద్దె మీద నుండి కిందకు చూశాడు. ఇప్పుడు మిద్దె మీద నుండి ఆవిడ కిందకు చూస్తే ఏం కనపడింది? పాపం కనపడింది. ఏమైపోయాడు? పాపంలో పడ్డాడా? కనుక మానవుని యొక్క జీవితంలో దేవుని వైపు చూడవలసిన వాడు, దేవునితో ఉండవలసిన వాడు, నువ్వు భూ సంబంధమైన వాటిని చూస్తే నువ్వేమైపోతావు? పాపంలో పడిపోతావు. ఆకాను కూడా అదేగా. ఏం చూశాడు? బంగారమును చూశాడు, వెండిని చూశాడు, పట్టు చీరలను. ఏమైపోయాడు? అతను పడిపోయాడు అంతే వాటిలో. అప్పుడు వరకు దేవుని కొరకు భక్తిగా ఉండి, రోషముగా ఉండి, శత్రువులతో యుద్ధము చేసి శత్రువులను ఓడించి శభాషానికి అనిపించినటువంటి వాడు ఏమైపోయాడు? వాడు కన్నులు చూడకుని వాటి మీద పడిపోయాయి. నీ భక్తి తొలగిపోవటానికి, దేవుని ఆశీర్వాదములు దైవ చిత్తం నుంచి తొలగిపోవటానికి నీ కన్నులే కారణం. అందుకే విశ్వాస యొక్క జీవితంలో కన్నులు ఏం చేసుకోవాలి? కారంతో కడగాల? దేనితో కడగాలి? షాంపూలతో కడగాల? టూత్ పేస్టులతో కడగాల? యాసిడ్తో కడగాల? అంట్లుతో సోపుతో కడగాల? దేనితో కడిగితే మన కళ్ళు శుభ్రమవుతాయి? దేవుని వాక్యం అంటుంది, ఈ సోపుతో నీవు నన్ను. హల్లెలూయా. ఈ సోపులు ఎక్కడ దొరకవు. ఈ సోపులు ఎవరు? ప్రొడక్షన్ ఏమి ఉండదు, అమ్మటం తర్వాత సంగతి. ఆ మెటీరియల్ తయారు చేసేటువంటి దమ్ము శక్తి ఎవరికి లేదు. అంత నాణ్యత కలిగింది. ఈ భూలోకంలో ఏ మనుషుడు ఎవరు కూడా అలాంటి ప్రోడక్ట్ని ఎవరు కూడా ఏర్పాటు చేయలేరు నాణ్యతగా. దీనిని ఎవరు చేయగలరు అంటే మన ప్రభు అయినా. అందుకే అంటున్నాడు, ఈ సోపుతో నీవు నన్ను బాగుగా. హల్లెలూయా. ఈరోజు కడిగే దేవుని దగ్గరికి వచ్చావు. నా కన్నులు కడుగునైనా, నా మీదికి చూస్తున్నాయి, నన్ను కిందకు చూస్తున్నాయి. ప్రభు యొక్క ఉన్నతమైన స్థితిని చూడలేకపోతున్నాను, ఆయన కృపను చూడలేకపోతున్నాను, ఆయన సత్యాన్ని చూడలేకపోతున్నాను, ఆయన మానవుని కొరకు ఆయన చేసేటువంటి ఆ త్యాగాలను, ఆ సమర్పణమేమీ చూడలేకపోతున్నామయ్యా. అందుకే మేము గుడ్డి వారుమై ఏం చేసాం? ఆయన సిలువకి అప్పగించాం. ఇశ్రాయేలుమై ఉండి, దేవుని ప్రజలమై ఉండి, ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలమై ఉండి, ఇప్పుడు మేమేం చేస్తున్నాం? ఏ ఇశ్రాయేలునైతే రక్షించడానికి, ఏ ఇశ్రాయేలునైతే ఉద్ధరించడానికి, ఏ ఇశ్రాయేలుకైతే ఆయన ఒక కాపరిగా ఉండటానికి వచ్చారో ఆయననే వాళ్ళు ఏం చేస్తున్నారు? సిలువుకి తెలియట్లా. అందుకన్నాడు, వీరికి తెలియట్లేదు. నేను ఎందుకు వచ్చాను వాళ్ళకి తెలియట్లేదు, నేనేం చేస్తున్నా వాళ్ళకి తెలియట్లేదు. అందుకే వాళ్ళు నన్ను గాయపరుస్తున్నారు, అందుకు వాళ్ళు నన్ను చంపుతున్నారు, వారు నన్ను తొలగించుకోవాలనుకుంటున్నారు. నేను ఉంటే వారికి ఎంత మేలు కలుగుతుంది వారికి అవి అర్థం కావట్లేదు. కడుక్కున్నట్లయితే అర్థమవుతుంది, సరి చేసుకోగలుగుతావు. దేవుని బిడ్డలుగా మన జీవితాలు బాగుంటాయి. ఎన్నో మాట చెప్పాను, 3 మాటలు. పరమగీతం 5వ అధ్యాయం 12 వచనం చదువుదాం. యేసు ప్రభు యొక్క కన్నులు ఎలా ఉన్నాయో జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతున్నాడు పరమగీతాల్లో. అతని యొక్క నేత్రములు నదీ తీరమునందుండు. అబ్బా, దేనితో కడగబడినట్టుగా ఉన్నాయంట? ఇప్పుడు మనం కడుక్కోవాలా? ఇప్పుడు కొన్ని దోషాలు పోవటానికి ఏం చేస్తారు? పాలతో అభిషేకం చేస్తారా? కడుగుతారా? ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు మన కన్నులు మనం ఏం చేయాలి? కడుక్కుందాం. ప్రభు ఏం చేశాడంటే ఆ బురద రాశి కంటుల మీద నీవు షిలోహ్ అనేటువంటి కోనేటిలోకి వెళ్ళి
నీ కన్నులు కడుక్కోనైనా అనగానే కడుక్కోగానే అతనికి ఏమొచ్చింది? చక్కని చూపు వచ్చింది. మనం కడుక్కుంటే ప్రభు యొక్క బిడ్డలుగా ప్రభువును చూసే నేత్రాలు దేవుడు ఇస్తాడు. ప్రభు కొరకు పనిచేసే ఆ నేత్రాలు దేవుడు నీకు ఇస్తాడు. కనుక మనం ఏం చేయబడాలన్నమాట? ఈ ఉపవాస కూడికల్లో మన కనులను కడుక్కోవాలి. 4వదిగా చూస్తే మన పాదాలు కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? ఇదేంటి పాదాలు కడుక్కోవటం ఏంటి? రోజు కడుక్కుంటాను ఉంటాంగా. అసలు బయటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేటప్పుడల్లా ఏం చేస్తాం? ఒకళ్ళు కడుక్కోరు, ఒకళ్ళు ఏం చేస్తారు? ఉడుగుడు కడుగుతానే ఉంటారు. ఇప్పుడు ప్రభు యొక్క వాక్యం ఏమంటుంది? పాదాలు ఏం చేయాలంట? కడుక్కోవాలి. చూడండి వాక్యము నుండి యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. హల్లెలూయా. పేతురు దగ్గరికి వచ్చేసరికి, ప్రభువా నీవు నా పాదాలు కడగవద్దు. యేసుప్రభు వారు కడగపోతే ఎట్టా? కడగలనైనా, కడిగితే నీకు మంచిది అంటే ఆయన అంటాడు, పాదాలే కాదయ్యా, ఏం కడగాలంట? చూసారా? ఏది కడుగుతానన్నాడో అది కడిగించుకోవాలి. నువ్వు ఎగస్ట్రా కడుగుతాడన్నది అంతా కడగబట్టి కడిగే వాళ్ళే కాదు. యేసు ప్రభు ఏది కడుగుతానన్నాడు అది కడిగించుకోవాలి. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు ఏం చేశాడన్నమాట? ఆయన దేవుని కుమారుడు అయి ఉండి శిష్యుల యొక్క పాదములను ఆయన కడుగుతూ ఆయన యొక్క తగ్గింపు జీవితాన్ని, లేక ఆయన పరిచర్య ధర్మము ఏ విధంగా ఉంటుందనేటువంటి దానిని ఆయన అక్కడ రూపిస్తున్నాడు. మనం కూడా దేవుని పిల్లలుగా గొప్పవాళ్ళమైన కావచ్చు, మనం ఎప్పుడు కూడా తగ్గింపు కలిగి మన జీవితాలు ఉండాలి. ఆ కడుక్కోవటం వలన గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. వాక్యంలో చెబుతాడు, మన పాదములంట రక్తమును చిందించటానికి, దెబ్బలాటకు తీసుకెళ్ళేది, దొంగతనానికి తీసుకెళ్ళేయి, పోట్లాటకు తీసుకెళ్ళేయి. అటు చూస్తారండి ఇంకా కాళ్ళేగా, కాళ్ళు లేకపోతే పరిగెత్తుతావా? అందుకంటున్నాడు, నీ పాదములు రక్తమును చిందించడానికి పరిగెత్తుస్తున్నాయి కనుక నువ్వేం చేయాలి? నీ పాదాలని, దావీదుతో అంటాడు కదా, నీ చేతులు రక్తముతో ఉన్నాయి కనుక దేవాలయం నువ్వు కట్టడానికి నీ కుమారుడు కడతాడన్నాడు. ఎందుకని? యుద్ధాలు చేశాయి, అనేక మందిని చంపాయి కనుక నా మందిరం అనేది పరిశుద్ధమైనది, దాన్ని నువ్వు కట్టడానికి. అంటే దేవుడు యుద్ధం చేయమన్నాడు, యుద్ధంలో దేవుడు తోడుకున్నాడు, శత్రువులందరూ సంహరించమన్నాడు. కానీ ఇప్పుడు దావీదు అంటున్నాడు, నీవు రక్తాన్ని చిందించావు కాబట్టి నీవు కట్టడానికి వీల్లేదన్నాడు. దేవుని పని చేయాలి, ఆయన కట్టొద్దంటే మానాలి, యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే మౌనంగా ఉండాలి, చేయొద్దంటే చేయకుండా ఉండాలి. ఆయన ఏది చెబితే అదే మనం చేయాలి. అదేంటి వెళ్ళమన్నది నీవేగా, నేను మందిరం కట్టాడు వద్దంటావా? మనం అనవసరం అనకూడదు. దేవుడు ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి పనిని వాళ్ళు అప్పగించిన పనులు వారు ఏం చేయాలి? మరి నమ్మకముగా చేయాలి. కనుక మనం ఏం కడుక్కోవాలి? పాదాలు కడుక్కోవాలి. సంఘము అనేటువంటిది పాదాలు కడుక్కోవాలి. అలాగనే 5వదిగా మనం చూసినట్లయితే మనల్ని మనమే కడుక్కోవాలి. మనల్ని మనమే కడుక్కోవాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 16వ వచనం. అది ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. ప్రభు కంట సంఘము యొక్క, దేవుని పిల్లల యొక్క దుష్క్రియలు చూస్తున్నాడు. ఆ దుష్క్రియలు ఎలా ఉన్నాయంటే, తల నుండి అరికాలు వరకు, తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు. అవేమి చెప్తున్నాడు దేవుడు, చూసుస్తున్న దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘానికి చెబుతున్నాడు, సరి చేసుకోవాలని చెప్తున్నాడు.
సరి చేసుకోవటం నా దగ్గరే ఉండే అని నువ్వు అనుకుంటే, అరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు అమ్మా నీ పరిస్థితి ఇలా ఉంది, ఇవన్నీ ఇంకా నీకు మెత్తన చేయబడలేదు, తైలంతో కట్టబడలేదు, పిండబడలేదు, చెడిపోలేదు, అది ఇంకా అలాగే ఉంది. అవన్నీ నాకు కనపడుతున్నాయి. నాకు కనపడకుండా వాటిని నువ్వేం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలా? శుద్ధి చేసుకోవాలి. నీవు కడుక్కోవటానికి, నువ్వు శుద్ధి చేసుకోవటానికి దేవుడు ఈ 40 దినాలు ఉపవాసకుడికి దేవుడు మనకిచ్చాడు. నేను రక్షణ పొందేసాక ఇంకా శుద్ధి కుదరదు. స్నానం చేసేసానుగా ఇంకేంటి మళ్ళీ నేను కాళ్ళు చేతులు కడుక్కునేది, అన్నం తినేటప్పుడు కుదరదు. మన జీవితాల్లో మనం ఎంత కడుక్కున్నా అనేకమైన పరిస్థితులు మన మీద పడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. లేదండి నేను చాలా పర్ఫెక్ట్ అండి, నేను చాలా నిగ్రహ శక్తితో ఉన్నానండి, నేను దేనికి ఆకర్షితుడు కాదండి, నేను చాలా మంచివాడినండి అంటే మంచిదే, నువ్వు అలా ఉంటే పర్వాలేదు. ఒకవేళ నీవు అనేకమైన వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నీవు నా వైపు ఉంటానన్నావు, నా కొరకు బ్రతుకుతానన్నావు, ఇప్పుడు నీవు వేరే వైపున నీవు ఉంటున్నావు కనుక నీవు తిరిగి మళ్ళీ నా వైపు నువ్వు రావాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకోమని. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చివరిగా ఒక మాట చెప్తాను. ఆరోదుగా మనం చూసినట్లయితే మన పాపములు కడగబడాలి. అపోస్తుల కార్యగ్రంథము 22వ అధ్యాయము 16 వచనం చదవండి. చాలు. ఏం చేయాలి? మనం ఏం చేయొద్దు? కడుక్కునే సమయం నీకు వచ్చినప్పుడు నువ్వేం చేయొద్దు? సంఘము తడవ చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. ప్రార్థన చేసి బాప్తిస్మను పొంది, బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేయాలి? ఇక నీలో పాపం అనేది ఉండటానికి వీల్లేదు, కడుక్కుంటూ ఉండాల్సిందే. నేను బాప్తిస్మం పొందాక ఇంకా కడుక్కునేది అంటే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదొక తెలివితేటలో. బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వేమో దేవుని బిడ్డకు రూపాంతరము చెందాలి. ఇప్పుడు దేవుని యొక్క మార్గంలోనికి బాప్తిస్మం ద్వారా ఇష్టత కలిగి వచ్చాను. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డగా నువ్వేం చేయాలి? ఒక్కొక్క అడుగు వేసి ఎక్కాలంటే నువ్వు ప్రతిరోజు నీ జీవితాన్ని జాగ్రత్తగా కడుక్కోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. చాలామంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలా గర్వంగా ఉంటారు. ఇక నేను డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాను అన్నట్టు. బాప్తిస్మము అనేటువంటిది కేవలము దేవుని మార్గంలోకి రావటం మొదటి మెట్టు. దేవుని బిడ్డగా బ్రతుకుతానని చెప్పుకోవటానికి మాత్రమే. ఆ తర్వాత నువ్వు చేయవలసింది చాలా ఉంది. నువ్వు బ్రతకవలసింది, సరి చేసుకోవాల్సింది, నీ సాక్ష్యము చాలా ఉంది. ఇవన్నీ నువ్వు చేసుకోకుండా ఒక బాప్తిస్మం తీసేసుకుని ఆ బాప్తిస్మం రోజున ఇంటింటికి తిరిగి అయ్యా నన్ను క్షమించండి అంటే సరిపోయిందా? ఆ ఒక్కరోజుతో సరిపోయిందా? ఆ ఒక్కరోజుతో నీ జీవితం సరి చేసేసుకుంటే ఇక జీవిత కాలం అంతా దేవుడు శభాష్ అని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతాడు అనుకున్నావా? పిచ్చి మాటలో. జాగ్రత్త. అపోస్తలుడైన పౌలు అంత గొప్పవాడై ఉండి నా శరీరాన్ని నేనేం చేస్తానన్నాడు? ఎందుకు నలగొట్టుకుంటానన్నాడు? దేవుని కొరకు నేను చేయాలనుకుంటే ఈ శరీరం ఏం చేస్తుందంట? నన్ను చేయనివ్వట్లా. నేను దేవుని కొరకు మంచిగా బ్రతకాలనుకుంటున్నాను, కానీ ఇది నన్ను బ్రతకనివ్వట్లేదు కాబట్టి నా శరీరమైన నాకు పర్వాలేదు, నా శరీరాన్ని కూడా నేనేం చేస్తానన్నాడు? ఉపవాసముల చేత నలగొట్టుకుంటానన్నాడా? అది ఏదైతే నీ జీవితంలో దేవుని బిడ్డగా నడవనీయకుండా, ఎదగనీయకుండా ఏదైతే నీకు ఆటంకంగా ఉంటుందో దాన్ని నీ శరీరంలో ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? నలగొట్టుకోవాల్సిందే. అందుకు దేవుడి ఉపవాస కొడుకులు. ఊరికే వచ్చేసి నువ్వు వెళ్ళిపోతే ఈ ఉపవాస కొడుకుల వల్ల నీకు ఏమి ఇష్టమంతా కూడా మేలు సహాయం ఏమి నీకు రాదు. సరి చేసుకుంటేనే, సరి చేసుకున్న వారే ప్రార్థించండి, భయభక్తులు కలిగిన వారే ప్రార్థించండి. దేవుడు నీకు తప్పక సహాయమును దాటిపోయేవాడు కాదు. యేసు దైవము. తన్ని ప్రేమించే వారిని విడిచిపెట్టేవాడు కాదు.
యేసు దైవం. తను ప్రేమించే వరకు తన ప్రాణమును సహితము ఆయన పెట్టగలిగిన బద్ధుడై ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన బిడ్డలుగా మారుదాం. అలాంటి కృపా దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభా రక్షుడా, ఈరోజు చెప్పినటువంటి మంచి మాటలకై నీకు వందనాలు ప్రభా. సంఘము అనేటువంటిది ఆత్మయందు కడగబడినటువంటి సంఘము. మేము సంఘముగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం. మేము కడగబడాలి. ఆ కడగబడటానికే ఈ 40 దినాల ఉపవాస కొడుకులో దేవుని వాక్యము, దేవుని మందిరము అనేటువంటిది ఉంది. ఈ స్థలములో ప్రభా మేము అనేక సంవత్సరం నుండి ప్రభా మేము దేవుని మందిరములో ఉంటున్నాం. కడగబడకుండా, సరి చేసుకోకుండా ఒకవేళ ఉన్నట్లయితే నీ జీవితంలో నీ మీదకు వచ్చే శిక్ష నుండి నిన్ను ఎవ్వరూ తప్పించలేరు. నీ పాపము ద్వారా వచ్చే ఉగ్రత ఏదైతే ఉందో దాని నుంచి నిన్ను ఎవ్వరూ తప్పించలేరు. దాని నుండి తప్పించబడి నీ జీవితం మంచిగా ఉండటానికి దేవుడి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైనా దుర్దినములు రాకమునిపే సృష్టికర్తను స్మరణకు చేసుకుంటూ ప్రభు బిడ్డలుగా మనం మార్పు చెందుదాం. ఈ వాక్యము ద్వారా కడుక్కుని సరి చేసుకుందాం. మన తలంపులు, మన మాటలు, మన చూపులు, మన చేతులు, మన కాళ్ళు, మన హృదయము అన్నీ కడుక్కుంటూ దేవుని పిల్లలుగా నీ ఎదుట ఉందాం. ఇంకేమైనా నేను కడుక్కోవలసి ఉందా, సరి చేసుకోవలసి ఉందా, నన్ను సరిచేయనైనా అని దావీదు దేవునికి తను అప్పగించుకున్నట్లుగా సరి చేసేవానికి అప్పగించుకుందాం. యేసునామములో ఈ మానవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్.